నంద్యాల జిల్లా నందికొట్కూరులో చాక్లెట్లు తిని 11 మంది విద్యార్థులను అస్వస్థతకు లోనయ్యారు. అందరూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులే. స్కూల్లో చాక్లెట్లు పంపిణీ చేయాలని 7వ తరగతి విద్యార్థికి గుర్తు తెలియని వ్యక్తి ప్యాకెట్ ఇచ్చాడని చెబుతున్నారు. పీఈటీ టీచర్తో పాటు విద్యార్థినులకు చాక్లెట్లు పంపిణీ చేశారు. వీటిని తిన్న విద్యార్థినులకు కనురెప్పలు నల్లగా మారాయి. కడుపు నొప్పి, వాంతులతో విద్యార్థినులు ఇబ్బంది పడ్డారు. అయితే చాక్లెట్ల ఉదంతంపై విచారణ సందర్భంగా ఎంఈఓతో సిఐ దురుసుగా ప్రవర్తించారని ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నందికొట్కూరులో చాక్లెట్లు తిని 11 మంది విద్యార్థులను అస్వస్థతకు గురయ్యారు. మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ధరణి కిషోర్ అందిస్తారు. ధరణి కిషోర్, విద్యార్థినుల పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇంతకీ ఆ విద్యార్థినులకు చాక్లెట్లు ఇచ్చిన వ్యక్తిని గుర్తించారా? హిమబిందు, నందికొట్కూరులోనే ఒక ప్రభుత్వ పాఠశాలలో చాక్లెట్ల కలకలం రేగింది. అయితే ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన పరిస్థితి. ఈ యొక్క చాక్లెట్లు ఒక ఆగంతకుడు ఒక విద్యార్థికి ఇచ్చాడు. ఆ విద్యార్థిని స్కూల్లో ఉన్నటువంటి పీఈటీ టీచర్తో సహా పలువురు విద్యార్థులకు కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ యొక్క చాక్లెట్లు తిన్న వెంటనే పిల్లలకు కడుపు నొప్పి రావటం, కళ్ళు నల్లబారటం లాంటి సంకేతాలు రావటం, కడుపు నొప్పిగా ఉండటంతో ఈ యొక్క విషయాన్ని ఉపాధ్యాయులు గుర్తించారు. ఈ అంశం మీద చాక్లెట్లు ఎవరు ఇచ్చారో దాని మీద విచారణ చేస్తున్నప్పుడు ఈ నేపథ్యంలో ఎంఈఓ కూడా వచ్చి ఈ యొక్క చాక్లెట్ ఉదంతం మీద విద్యార్థులతో మాట్లాడుతున్న నేపథ్యంలో అక్కడికి విషయం తెలుసుకొని వచ్చినటువంటి సిఐ కూడా ప్రవీణ్ కుమార్ సిఐ కూడా వచ్చి విద్యార్థులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆగంతకులు ఎవరు అసలు చాక్లెట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు ఇచ్చారు, ఎందుకు ఇలా జరిగిందన్న దాని మీద విచారణ చేపట్టే క్రమంలో ఇటు ఎంఈఓ మీద సిఐ దురుసుగా మాట్లాడటం కూడా అక్కడ అందరినీ కూడా ఆశ్చర్యపరిచింది. ఇటు మీడియాను కూడా సిఐ దురుసుగా మాట్లాడడం, ఇక్కడ మీకేం పని లేదా అంటూ ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం లాంటి సంఘటన జరిగింది. అయితే మొత్తంగా ఈ యొక్క చాక్లెట్ ఏదైతే పిల్లలు తిన్నారో ఆ యొక్క చాక్లెట్ ఎవరు ఇచ్చారన్న అంశం మీద ఇటు విద్యాశాఖ అధికారులు, ఎంఈఓ, స్థానిక స్కూల్ టీచర్లతో సహా పోలీసులు ఎవరు కూడా నోరు మెదపని పరిస్థితి. గత 2 రోజుల క్రితమే పెద్ద ఎత్తున డ్రగ్స్ ముఠా నందికొట్కూరులో బయటపడిన నేపథ్యంలో పిల్లలకు ఇలాంటి మత్తు చాక్లెట్లు లేదా అగంతకులు ఇస్తున్నటువంటి చాక్లెట్ల వల్ల అస్వస్థతకు లోనవడం వల్ల ఇది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనపడుతోంది. అయితే మొత్తం విషయాన్ని గోప్యంగా ఉంచాలని ఇటు పోలీస్ శాఖతో పాటు విద్యాశాఖ అధికారులు కూడా ప్రవర్తిస్తుండడం అనేక అనుమానాలకు తావిస్తుందని మేము భావించాలి. ఏదేమైనప్పటికీ కూడా విద్యార్థులకు అస్వస్థత అయిందని తెలిసినప్పటికీ కూడా స్థానిక పిహెచ్సికి తీసుకెళ్లకుండా విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి వారికి పిల్లల్ని ఇచ్చి పంపించేయడం అన్నది ఇక్కడ అనుమానాలకు తావిస్తున్న పరిస్థితి. ఏదేమైనా ఈ విషయంలో ఇటు పోలీసులు కానీ అటు విద్యాశాఖ నుంచి కానీ ఎలాంటి క్లియర్ గా ఒక ప్రకటన రాకపోవడం అన్నది అనేక అనుమానాలకు తావిస్తోంది. మొత్తంగా ఇటు నందికొట్కూరు పట్టణంలో గంజాయితో పాటు డ్రగ్స్, అలాగే ఇలాంటి మత్తు చాక్లెట్లు ఇలాంటివన్నీ కూడా స్ప్రెడ్ అవుతున్న నేపథ్యంలో పోలీస్ శాఖతో పాటు ఇతర అధికారులంతా, రెవెన్యూ శాఖ అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అయితే ప్రజలు కోరుకుంటున్నారు. ఏదేమైనా ఇప్పుడు స్కూళ్లలో పక్కనే అమ్ముతున్నటువంటి తినుబండారాల దుకాణాల మీద కూడా దృష్టి పెట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుకుంటున్న పరిస్థితి అయితే స్పష్టంగా ఉంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ ధరణి కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.